ప్రైజ్ గాడ్. ఈరోజు పెకహ పరిపాలన మరియు దేవుని దృష్టికి అతని చెడు నడత ఎలా నడిచాడు, మనం ఈ విషయాలు చూసుకుందాం. పెకహు పరిపాలన, రాజ్య పరిపాలన ఎలా ప్రారంభమైంది? పెకహను చంపిన తర్వాత పెకహు సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. యూదా రాజైన అజర్యా ఉజియా పరిపాలిస్తున్న 52వ సంవత్సరంలో పెకా రాజుగా, ఈయన పెకా అని కూడా అంటారన్నమాట, పెకాహు రాజుగా మారి సమరయలో 20 సంవత్సరాలు పరిపాలించాడని మనం చూసుకున్నాం. దేవుని దృష్టికి ఇతని నడక ఎలా ఉందంటే, దేవుని దృష్టికి చెడ్డ నడక కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథం ప్రకారం పెకాహు దేవుని దృష్టికి ఎంతో చెడ్డ నడత నడిచిన రాజుగా మిగిలిపోయాడు. ఇశ్రాయేలు పాపం చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబోము చేసిన విగ్రహారాధన పాపాలను ఇతడు విడిచిపెట్టలేదు, వాటిని అనుసరించాడు. యూదా దేశంపై దండెత్తాడు. తర్వాత పెకా తన రాజ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి సిరియా రాజైన రెజీనుతో చేతులు కలిపాడు. వీరిద్దరూ కలిసి యూదా రాజైన అహజ్యాపై యుద్ధానికి వెళ్ళారు. దానివల్ల భయంకరమైన నష్టం వచ్చింది. ఈ యుద్ధం వలన దేవుడు యూదా ప్రజలను పెకా చేతికి అప్పగించాడు. ఈ సివిల్ వార్, ఈ అంతర్యుద్ధం ఏమైంది? ఈ అంతర్యుద్ధంతో దేవుడు యూదా ప్రజలను పెకా చేతికి అప్పగించాడు. పెకాహు సైన్యం ఒకే రోజులో యూదా దేశానికి చెందిన 1,20,000 మంది పరాక్రమశాలను సంహరించింది. తర్వాత అషూరు దాడి మరియు పతనం. యూదా రాజైన ఆహాజు పెకాహు మరియు సిరియా రాజు నుండి తనను తాను రక్షించుకోవడానికి అషూరు రాజైన తిగ్లత్-పిలేసర్ సహాయం కోరాడు. ఇతను దీనికి అషూరు రాజు ఇశ్రాయేల్ దేశంపై దండెత్తి వచ్చాడు. దీంతో ఏం చేశాడంటే, అషూరు రాజు ఇశ్రాయేల్ దేశంపై దండెత్తి వచ్చాడు. పెకాహు కాలంలో ఇశ్రాయేలు భూభాగాలైన ఈయెను, బెల్మెత్ మయకా, యెనోహ, కెదెషు, హాజోరు, గిలాదు, గలిలయ మరియు నఫ్తాలి దేశం అంతటిని అషూరు రాజు స్వాధీనం చేసుకున్నాడు. ఆయా ప్రాంతాల ఇశ్రాయేలును బందీలుగా అషూరు దేశానికి పట్టుకుపోయాడు. ఇది ఇశ్రాయేలు పతనానికి నాంది అయింది. తర్వాత ఇతని అంతం నమ్మక ద్రోహం. పెకా ఏ విధంగా అయితే ఒక రాజును చంపి